హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనలో పవర్ బ్యాంక్స్ని చాలా మంది అయితే యూజ్ చేస్తుంటారు. కాకపోతే పవర్ బ్యాంక్ సంబంధించి చాలా మందికి చాలా విషయాలు అయితే తెలియదు. ఈరోజు వీడియోలో పవర్ బ్యాంక్ సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఫ్యాక్ట్స్ గురించి అయితే మాట్లాడదాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా కొత్త విషయాలను అయితే నేర్చుకుంటారు. సో మొత్తం చూడండి, వీడియోని మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ మన ఛానల్కి వచ్చుంటే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం పవర్ బ్యాంక్లో చూసుకుంటే కూడా మన ఫోన్లో ఏ విధంగానైతే బ్యాటరీ ఉంటుందో సేమ్ పవర్ బ్యాంక్లో కూడా బ్యాటరీ అయితే ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి, లేకపోతే లిథియం పాలిమర్ బ్యాటరీస్ ఉంటాయి. సో ముందు చూసుకుంటే లిథియం అయాన్ అయితే ఉండే, బట్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మాక్సిమం అన్ని పవర్ బ్యాంక్స్లో కూడా మనకు లిథియం పాలిమర్ బ్యాటరీస్ అయితే వస్తున్నాయి. సో లిథియం అంటే మనకు కొంచెం హీట్ని అయితే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మీరు కొంచెం కేర్ఫుల్గానైతే ఉండాలి, కొంచెం సేఫ్గానైతే ఉండాలి. సో మీరు చాలా ఇన్స్టెన్స్ అయితే చూస్తుంటారు, స్మార్ట్ ఫోన్ బ్లాస్ట్ అవ్వడం కానీ, పవర్ బ్యాంక్స్ బ్లాస్ట్ అవ్వడం కానీ. సో ఇవన్నీ కూడా అవుతుంటాయి. సో మాక్సిమం సేఫే ఉంటుంది, బట్ మనము చీప్ పవర్ బ్యాంక్స్ కొనాలి. మరి ఏ పవర్ బ్యాంక్ పడితే ఆ పవర్ బ్యాంక్ అయితే కొనకండి. సో కొంచెం మంచి బ్రాండెడ్ పవర్ బ్యాంక్ అయితే కొనండి. సో ఎంఐ పవర్ బ్యాంక్ కానీ, రియల్మీ కానీ, సిస్కా ఇలాంటి మంచి బ్రాండెడ్ అయితే కొనండి. ఎందుకంటే దాంట్లో మనకు సేఫ్టీ సర్టిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో మనకు ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఓవర్ వోల్టేజ్ వచ్చినా, ఓవర్ హీట్ అయినా కూడా సో మనకు కొంచెం సేఫ్గా అయితే ఉంటాయి. సో బ్లాస్ట్ అవ్వడం ఇలాంటివి అయితే ఏం అవ్వదు, మన ఫోన్ కూడా ఏమవ్వదు. సో మనం ఫోన్కి కూడా ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మనకు ఫోన్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. బట్ చీప్ పవర్ బ్యాంక్స్ యూజ్ చేసేటప్పుడు దాంట్లో ఏమైనా ఓవర్ వోల్టేజ్ వచ్చినా ఏమైనా అయినా కూడా షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దానివల్ల మీరు ఒకవేళ ఫోన్కి ఛార్జింగ్ పెడితే ఫోన్కి కూడా ప్రాబ్లం రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే చీప్ పవర్ బ్యాంక్స్ అయితే అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం మీరు బ్రాండెడ్ లైక్ షామీ, రియల్మీ అండ్ ఇంకా సిస్కా ఇంకా కొంచెం మంచి బ్రాండెడ్ అయితే ఉంటాయి, అవే యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో మనకు సేఫ్టీ పరంగా కొంచెం బెటర్ అయితే ఉంటాయి. సో మీరు వేరే పవర్ బ్యాంక్ కొన్నా కూడా ఈ ఫీచర్స్ ఉండాలని అయితే చూసుకోండి. ఓవర్ హీట్ ప్రొటెక్షన్, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ అండ్ ఇంకా ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్. సో ఇవన్నీ ఉండాలని అయితే చూసుకోండి. సో ఇవన్నీ ఉంటే మనకు కొంచెం ఆ పవర్ బ్యాంక్ సేఫ్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇంకొకటి మనకు మార్కెట్లో చూసుకుంటే చాలా డూప్లికేట్ పవర్ బ్యాంక్స్ అయితే ఉంటాయి, అంటే క్లోన్ పవర్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు. సేమ్ మనకు రెడ్మీ, రియల్మీ వీటిలోనే ఉంటాయి, డిజైన్ కానీ అంతా కానీ సేమ్ ఉంటాయి. కాకపోతే అవి మనకు ఒరిజినల్ అయితే కాదు, తక్కువ ప్రైస్లో అయితే సేల్ చేస్తుంటారు. సో తక్కువ ప్రైస్లో వస్తుంది కదా అని చెప్పేసి మీరు అలాంటి పవర్ బ్యాంక్స్ అయితే కొనకండి. మీరు పవర్ బ్యాంక్స్ని ఓన్లీ అఫీషియల్ స్టోర్స్లోనే కొనండి. సో మీరు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, లేకపోతే మనకు వాళ్ళ అఫీషియల్ సైట్స్ ఉంటాయి. ఎంఐ అయితే ఎంఐ వెబ్సైట్ ఉంటుంది, అండ్ ఇంకా ఎంఐ హోమ్ ఉంటుంది ఆఫ్లైన్ స్టోర్లో. రియల్మీ అయితే రియల్మీ వెబ్సైట్ ఉంటుంది. ఓన్లీ అఫీషియల్ స్టోర్స్లో మాత్రమే పవర్ బ్యాంక్స్ అయితే కొనండి. సో ఎక్కడ పడితే అక్కడ బయట రోడ్ మీద షాప్స్లో అట్లాంటి దగ్గరనైతే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం క్లోన్ అయితే మనకు బయట అమ్మడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో షామీ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సో మన ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ పవర్ బ్యాంక్ సెల్లింగ్ ఏమన్నా ఉందా అంటే అది క్లోన్ షామీ పవర్ బ్యాంక్ అని చెప్పారు వాళ్ళు. సో ఫస్ట్ చూసుకుంటే మనకు షామీ పవర్ బ్యాంక్స్ చాలా ఎక్కువ సేల్ అవుతాయి. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో మనకు క్లోన్ పవర్ బ్యాంక్స్ ఉన్నాయంట, క్లోన్ షామీవి. సో అంతే అర్థం చేసుకోండి ఎంత మార్కెట్ అవుతుందో, ఎంత సేల్స్ అవుతున్నాయో కాపీ పవర్ బ్యాంక్స్వి, అండ్ ఎంతమంది పర్చేస్ చేస్తున్నారో. సో ఈ ట్రాప్లోనైతే పడకండి. సో మీరు ఓన్లీ పవర్ బ్యాంక్స్ని ఆన్లైన్ వెబ్సైట్స్లో అండ్ అఫీషియల్ స్టోర్స్లో మాత్రమే కొనండి, ఎక్కడ పడితే అక్కడ కొనకండి. ఫ్రెండ్స్, చాలా మందికి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, మన స్మార్ట్ ఫోన్స్కి యూజ్ చేసే పవర్ బ్యాంక్స్ని ల్యాప్టాప్స్కి యూజ్ చేయొచ్చా అని చెప్పేసి. అంటే స్మార్ట్ ఫోన్ పవర్ బ్యాంక్స్ని యూజ్ చేసుకొని ల్యాప్టాప్స్ని ఛార్జింగ్ చేసుకోవచ్చా అని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ప్రాక్టికల్గా చూసుకుంటే మాత్రం అది వర్కౌట్ అయితే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనం స్మార్ట్ ఫోన్స్లో చూసుకుంటే తక్కువ వోల్టేజ్ అయితే తీసుకుంటాయి. సో తక్కువ వోల్టేజ్తో ఛార్జింగ్ అయితే అవుతాయి. బట్ ల్యాప్టాప్స్కి మాత్రం ఎక్కువ వోల్టేజ్ అయితే కావాలి, అవి ఛార్జింగ్ కావాలంటే. సో మనకు స్మార్ట్ ఫోన్స్లో చూసుకుంటే మ్యాక్సిమం 5 volts 9 volts వరకు అయితే ఉంటుంది వోల్టేజ్ చూసుకుంటే. అదే మనం ల్యాప్టాప్స్లో చూసుకుంటే సో ల్యాప్టాప్ ఛార్జింగ్ కావాలంటే దగ్గర ఒక 16 volts నుండి 19 volts వరకు అయితే పవర్ కావాలి. సో మన స్మార్ట్ ఫోన్ పవర్ బ్యాంక్స్ అయితే అంత పవర్ని అయితే ఇవ్వలేవు. సో మనకి ఇక్కడ పవర్ చూసుకుంటే ఎక్కువ కావాలి ల్యాప్టాప్స్కి. అందుకే మనం స్మార్ట్ ఫోన్ పవర్ బ్యాంక్స్ని యూజ్ చేసుకొని ల్యాప్టాప్స్ని అయితే ఛార్జింగ్ అయితే చేయలేము. బట్ ల్యాప్టాప్స్ కోసం మనకు సపరేట్ పవర్ బ్యాంక్స్ అయితే ఉంటాయి. సో మనకు ఎక్కువ వోల్టేజ్తోని అవి మనకు ల్యాప్టాప్స్ ఛార్జింగ్ చేయడానికి అయితే సూటబుల్ అవుతాయి. అవి సపరేట్గా ల్యాప్టాప్స్ ఛార్జింగ్ చేయడానికి డిజైన్ చేసిన పవర్ బ్యాంక్స్. సో నేను వాటి లింక్స్ కింద వదిలేస్తాను. సో ఒకవేళ పర్చేస్ చేయాలంటే ల్యాప్టాప్ కోసం మీరు ఆ పవర్ బ్యాంక్స్ని అయితే చూడొచ్చు. నార్మల్ పవర్ బ్యాంక్స్తో కంపేర్ చేస్తే అవి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకొకటి చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంటుంది, పవర్ బ్యాంక్ మనం ఛార్జింగ్ చేసేటప్పుడు ఆ పవర్ బ్యాంక్ నుండి
నుండి వేరే ఫోన్స్ కానీ వేరే డివైసెస్ ఛార్జింగ్ చేయొచ్చా చేయరాదా అని చెప్పేసి. సో మనకు రీసెంట్గా ఒక టెక్నాలజీ అయితే వచ్చింది, కొత్త ఫీచర్. సో పాస్ త్రూ ఛార్జింగ్ అని చెప్పేసి. సో ఈ పాస్ త్రూ ఛార్జింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఒక ఛార్జర్తోని పవర్ బ్యాంక్ని ఛార్జింగ్ చేసేటప్పుడు సో మనకు పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అవుతుంది కదా, అట్ ద సేమ్ టైం ఆ పవర్ బ్యాంక్కి మనం ఏమైనా డివైసెస్ కనెక్ట్ చేస్తే సో ఆ డివైసెస్ కూడా మనకు సేమ్ టైంలో ఛార్జింగ్ అయితే అవుతాయి. అంటే మనకు ఏదైతే మనము ఛార్జర్తో ఛార్జింగ్ చేస్తున్నామో అది పవర్ బ్యాంక్ వస్తుంది, అండ్ పవర్ బ్యాంక్ నుండి మనకు ఆ డివైసెస్ ఏవైతే కనెక్ట్ అయి ఉన్నాయో వాటికి కూడా పాస్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా అర్జెంట్గా బయటికి వెళ్ళేది ఉండి మీ దగ్గర ఓన్లీ ఒకటే ఛార్జర్ ఉంటే పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకోండి, పవర్ బ్యాంక్ నుండి మీరు అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఉన్న ఫోన్స్ డివైసెస్ కూడా ఛార్జింగ్ పెట్టుకోండి. పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అవుతుంది అండ్ మీ డివైసెస్ కూడా సేమ్ టైం అయితే ఛార్జింగ్ అవుతాయి. సో ఈ పాస్ త్రూ ఛార్జింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని సో మీరు పవర్ బ్యాంక్ కొనేటప్పుడు కూడా ఈ ఫీచర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఈ పాస్ త్రూ ఛార్జింగ్ అనేది చాలా టైంలో చాలా హెల్ప్ అయితే అవుతుంది. అండ్ పవర్ బ్యాంక్ లైఫ్ గురించి కూడా చాలా మంది క్వశ్చన్ అయితే ఉంటుంది, ఎన్ని డేస్ పవర్ బ్యాంక్ వస్తుందని చెప్పేసి. మన స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ ఎలానైతే పాడైపోతుందో సేమ్ మనకు పవర్ బ్యాంక్లో కూడా బ్యాటరీ అనేది సో మనం యూజ్ చేసే కొద్దీ సో కొన్ని రోజులకి దాంట్లో బ్యాటరీ కూడా మనకైతే తగ్గిపోతుంది. సో మనకి ఇక్కడ ఛార్జింగ్ లైఫ్ సైకిల్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక కంప్లీట్ ఛార్జింగ్ చేస్తే మనం 0 నుండి 100% వరకు పవర్ బ్యాంక్ ఛార్జ్ చేస్తే అది ఒక ఛార్జ్ సైకిల్ కిందకైతే వస్తుంది. ఒక 400 to 500 లైఫ్ ఛార్జింగ్ సైకిల్స్కి మనకు ఒక 25% వరకు బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అయితే అయిపోతుంది. సో ఒక 1 year 1.5 yearలో మనకు ఒక 25-30% వరకు అయితే అయిపోతుంది. ఒక 2 yearsకి మనకు 50% వరకు డిశ్చార్జ్ అయితే అయిపోతుంది బ్యాటరీ అనేది, బ్యాటరీ పవర్ అనేది తగ్గిపోతుంది. అట్లా మనము ఎక్కువ యూజ్ చేసే కొద్దీ మనకు దాంట్లో బ్యాటరీ పవర్ అనేది తగ్గిపోతుంది. సో ఇది కూడా మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పవర్ బ్యాంక్ కొన్నప్పుడు ఎంతనైతే ఛార్జింగ్ చేసిందో సో యూజ్ చేసే కొద్దీ మనకు అంత ఛార్జింగ్ అయితే చేయదు. సో దీనికి రీజన్ అదే, ఎందుకంటే దాంట్లో బ్యాటరీ పవర్ తగ్గిపోతుంది కాబట్టి. అండ్ మనం కొత్తగా కొన్నా కూడా పవర్ బ్యాంక్ ఒకవేళ 10,000 mAh ఉంటే 10,000 అయితే రాదు అవుట్ ఆఫ్ ద బాక్స్. మనం యూజ్ చేస్తుంటే మనకి యూసేజ్లో ఛార్జింగ్ ట్రాన్స్మిట్ అయ్యే కొద్దీ మనకు ఒక 8,000 mAh వరకు అయితే వస్తుంది. అంటే 4,000 mAh ఫోన్లు రెండు ఉంటే ఆ రెండు ఫోన్స్ అయితే ఛార్జింగ్ చేయగలుగుతుంది ఒక 10,000 mAh పవర్ బ్యాంక్. ఫ్రెండ్స్ చూసారు కదా, పవర్ బ్యాంక్స్లో మనకు ఇవన్నీ విషయాలు అయితే ఉంటాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.